నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు కానీ, అదేవిధంగా 420 హామీలని బీఆర్ఎస్ ఎప్పుడైతే ప్రాపగాండ చేస్తుందో ఆ 420 హామీలు కావచ్చు, అదేవిధంగానే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అనేక రకాలైన అంశాలు ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉప ఎన్నికలు, ఎందుకంటే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దాని మీద బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కూడా అకాల మరణం వల్ల మళ్ళీ ఉప ఎన్నిక రావడం జరుగుతుంది. అసలు నిజంగానే మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటి, ఎందుకు ప్రజలు వాళ్ళని తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టారు అనేది మనం చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా కాలం తర్వాత ఆయన మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన అడుగుదాం మరి ప్రస్తుత రాజకీయాలు తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎట్టుకుమార్ గారు బాగున్నారా సార్? చాలా రోజుల తర్వాత మేము కూడా బాగున్నాం సార్. చాలా రోజుల తర్వాత ఏంటి సార్, అంటే రాజకీయంగా చాలా గ్యాప్ ఏర్పడ్డది, ఏంటి కారణం ఏంటంటారు? అంటే నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక టర్మ్ అయిపోయినాక రెండో టర్మ్ నాకు వద్దని చెప్పాను. అంటే నేను, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురం వర్కింగ్ ప్రెసిడెంట్స్. అవును. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ టర్మ్ కాగానే నాకు రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాల్లో నాకు ఆసక్తి ఎక్కువ. ఓకే. నేను జాతీయ రాజకీయాల్లో నాకున్న ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండు, నాకున్న యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వే నుంచి ఉన్న అనుభవం కావచ్చు, భాష మీద నాకు హిందీ మీద ఇంగ్లీష్ మీద ఉన్న పట్టు కావచ్చు, జాతీయ రాజకీయాల్లో ఉండాలనే ఆసక్తి నాకు ఉండటం వల్ల సెకండ్ టర్మ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వద్దని, కొత్త కమిటీ రాబోతుంది అని తెలిసిన 3 నెలల ముందే, అంటే జూన్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, కొత్త కమిటీ వచ్చింది. దానికి 3 నెలల ముందే నేను మార్చిలోనే సోనియా గాంధీ గారికి లెటర్ రావడం జరిగింది. ఓకే. మేడం, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు వర్క్ యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్. రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చారు. రెండోసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను కాల్ చేయకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నాకు జాతీయ రాజకీయాల మీద ఆసక్తి ఉంది కాబట్టి నన్ను జాతీయ స్థాయిలో నన్ను ఉపయోగించుకోండి అని చెప్పటం, ఆమె దాన్ని ఎండార్స్ చేసేసి రిప్లై చేయటం నాకు. అదే అప్పుడున్న ఇన్ఛార్జీలకు వాళ్ళకి పంపటం, దానివల్ల నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా లేను. తర్వాత నాకు గుజరాత్ ఎలక్షన్స్కి ఇన్ఛార్జిగా వేశారు, కర్ణాటక ఇన్ఛార్జిగా వెళ్ళాను, మహారాష్ట్ర ఎలక్షన్స్కి మొన్న ఉన్నాను, ఢిల్లీ ఎలక్షన్స్లో ఉన్నాను. అంటే జాతీయ రాజకీయాల్లో వివిధ రాష్ట్రాల్లో నన్ను పార్టీ ఉపయోగించుకుంటా ఉంది. జాతీయ రాజకీయాలు ఉండటం ఎక్కువ ఢిల్లీ కానీ వేరే రాష్ట్రాల్లో ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నేను పెద్దగా విజిబుల్గా కనిపిస్తున్నట్టు మీరు అన్నదానికి డే టు డే యాక్టివిటీస్లో లేకపోవటం, విజిబుల్గా లేదనే మాట వాస్తవమే. ఇక్కడ నేను లేకపోవటం వల్ల జరుగుతున్న విషయం అది. ఓకే. కానీ సార్, నిజంగానే ఎంత సీనియర్ నాయకులు అయ్యండి, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ లీడర్గా కూడా వర్క్ చేసే సేవలు అందించినటువంటి విషయం. ఇప్పుడు సాధారణంగా అయితే చాలామంది కొంచెం మా పార్టీలో మనస్తాపం చెందితే ఇమ్మీడియట్లీ పక్క పార్టీ వైపు చూసే క్యారెక్టర్స్ని మనం చాలా చూసాం. సో ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఒక ఎమ్మెల్యే పోస్ట్ కానీ ఒక ఎంపీ పోస్ట్ కానీ మీకు రాకపోవడానికి కారణం ఏంటి? ఇంకోటి, మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు వేరే పక్క పార్టీ వైపు చూడకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే మంచి ప్రశ్న వేశారు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, నేను 4వ తరం కాంగ్రెస్ వాడిని. 4వ తరం అంటే మా ముత్తాత 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు మా ముత్తాత దాంట్లో సభ్యుడు. ఆయన తెనాలిలో కౌన్సిలర్. ఓకే. బ్రిటిష్ టైంలో అప్పుడు రూదర్ఫర్డ్ అనే అతను గుంటూరు జిల్లా కలెక్టర్. స్వతంత్ర సమరయోధుడా తాతగారు? ముత్తాత. తర్వాత మా తాతగారు కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్లో జైలుకి వెళ్ళడం జరిగింది. మా తండ్రి గారు స్వతంత్ర సమరయోధుడు. క్విట్ ఇండియా మూవ్మెంట్లో మా తండ్రి గారు వెళ్ళారు. మా తాతగారు ఉప్పు సత్యాగ్రహంలో టైంలో జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే మా కుటుంబం అంతా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం. నేను 4వ తరం కాంగ్రెస్ వాడిని. మొదటి నుంచి కూడా నేను రాజీవ్ గాంధీ గారంటే నాకు అత్యంత ఇష్టం. అంటే నేను కాంగ్రెస్ ఫ్యామిలీ అయినా, స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అయినా, రాజకీయాల్లో ఉన్నా నేను రావడానికి కారణం రాజీవ్ గాంధీ గారు మీద ఉన్న ఇష్టంతో, ఆయన మీద అభిమానంతో, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది 1987లో. నాకు అప్పుడు 17 ఏళ్ళ టైంలోనే, 17-18 ఏళ్ళ టైంలోనే ఎన్ఎస్వీగా రావడం జరిగింది. తర్వాత ఎన్ఎస్వీ యూత్ కాంగ్రెస్లో చాలా పదవులు చేసుకుంటూ వచ్చాను. పీసీసీలో చేశాను, ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి చేశాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది 2వ అతిపెద్ద స్థానం. ఓకే. ఇప్పుడు లాస్ట్ టర్మ్లో 5 వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయ్యారు, కానీ ఆ టైంలో మేము 3 వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉండేవాళ్ళం. ఇప్పుడు నాతో పాటు
వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన నా మిత్రుడు, నా క్లాస్మేట్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఇంకొక మిత్రుడు కొలీగు పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యారు. అంటే నేను ఎమ్మెల్యే ఎంపిక కాకపోవడానికి కారణం ఏంటంటే నాకు డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడి ఆసక్తి లేకపోవటం. ఆర్గనైజేషన్లో పనిచేయడానికి నాకు ప్యాషన్ ఉంది. అంటే ఆసక్తి మీకే లేదా లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. పార్టీ నాకు 2014లో టికెట్ కావాలా అని చెప్పేసి దిగ్విజయ్ సింగ్ గారు వార్ రూమ్ నుంచి పోటీ అన్నారు, మీకు ఎక్కడ కావాలి సీటు, నువ్వు యూ హావ్ టు కంటెస్ట్ అని. నేను ఆర్గనైజేషన్లో నుంచి ఉన్నాను, ఐఎమ్ ఆర్గనైజర్ అండ్ పర్ఫార్మర్. నాకు డైరెక్ట్ ఎలక్షన్స్ ఆసక్తి లేదు, ఆర్గనైజేషన్లోనే పనిచేస్తానని చెప్పేసి సున్నితంగా నేను తిరస్కరించడం జరిగింది. తర్వాత 18 ఎలక్షన్స్లో కూడా పార్టీ నన్ను ఒత్తిడి చేసింది నిలబడమని చెప్పి. మొన్న అయితే నేను ఫస్ట్ నుంచి నేను చెప్పున్నాను కాబట్టి నన్ను మొన్న అడగలేదు. అంటే నాకు ఆర్గనైజేషన్లో పెరుగుతూ రాజ్యసభ లాంటిది తీసుకుందాం అనేది నా ఆసక్తి. ఇక ఆమెకి మా సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమెకి ఇవ్వటం వల్ల నాకు కొంచెం అక్కడ నేను ఒక అడుగు వెనక వేయటానికి ఇదైంది. లేకపోతే నాకు లాస్ట్ ఇయర్ రావాల్సింది. అంటే టీడీపీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న టైంలో నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత 2 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ 5 ఇయర్స్ ఉంది. తర్వాత 10 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కలిసి 10 ఇయర్స్ చేశారు. ఆ టైంలో కూడా నాకు చాలామంది అవకాశాలు మీరు రండి అది ఇది అని అన్నారు, కానీ నేను ఐఎమ్ లాయల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ని. అంటే ఈ రోజుల్లో ఏ ఎండక గొడుగు బట్టి ఒక రకాలు ఉండటం అనేది దురదృష్టకరం. ఒక నైతిక విలువలు సిద్ధాంతాలు లేకుండా పోతున్నాయి. కొందరు ఎక్కడ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్తారు, జంప్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ మారినా కానీ ఇప్పటికి కూడా పెద్ద పెద్ద ఓడలలో ఎలుకలు పెట్టుకుని వెళ్తుంటారు. కెప్టెన్ రూమ్లో ఎలుకలు ఉంటాయంట. ఎందుకంటే పడవ మునుగబోతుంది అనేది ముందు ఎలుకలకు తెలుస్తాయి. ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ ఆ ఎలుకలు కంగారు పట్టడం చూసేసి కెప్టెన్ అలర్ట్ అయిపోయి అప్పుడు ఏంది ఏదన్నా ఇబ్బంది ఉందా అని చెప్పేసి అట్లా ఓడల్లో ప్రయాణం చేసి ఎలుకలకి ఎట్లయితే పడవ మునగబోతుందని తెలుసో చాలా మంది రాజకీయ నాయకులు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో మంత్రులుగా పనిచేసి కూడా ఇక ఈ పార్టీలో మాకు అవకాశాలు రావనో లేకపోతే పార్టీ మునగబోతుందనో పక్క పార్టీ వైపు జంప్ చేసే రాజకీయ నాయకులు ఒక రకం ఉంటారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసేసి ఎవడో ఒకరిని కాలు పట్టుకోనో ఇది చేసుకోనో ఏదో చిన్న చిన్న ప్రలోభాలు పెట్టి ఏదో ఒక పదవి తెచ్చుకొని అధికార పార్టీలో ఉంటామనే రకం వాళ్ళు ఒక రకంగా ఉంటారు. నేను ఆ రకం కాదు. నేను ఒక సిద్ధాంతాలకి విలువలు ఇచ్చే మనిషిని. ఇప్పుడు నాది సోనియా గాంధీ గారి ఫోటో ఉంది, అది 1994లో నేను ఆమెతో దిగిన ఫోటో. అంటే అప్పటికి ఆమె ఇంకా రాజకీయాలు కూడా రాలేదు. అంటే 31 సంవత్సరాల క్రితం దిగిన ఫోటో అది. ఒక రోజు వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడే కూర్చొని ఆ ఫోటో చూసి నీకేదన్నా కావాలన్నప్పుడు నీ బయోడేటాతో పని లేదు, ఆ ఒక్క ఫోటో పంపిస్తే సరిపోద్ది, పార్టీలో నీ సీనియారిటీ ఏంటి అనేది అందరికి తెలుసుద్ది అని చెప్పేసి అంటం జరిగింది ఆయన కూడా ఆ ఫోటో చూసినాక. అంటే ఇదే పార్టీలో పుట్టాము, ఇదే పార్టీలో కంటిన్యూ అవుతున్నాము, ఇదే పార్టీలో రిటైర్డ్ అవుతాము అనే సిద్ధాంతం నాది. కొందరిని చూస్తున్నాక ఇక వాళ్ళని ఇక ఎంత జుగుత్సాకరంగా ఉందంటే వాళ్ళ యొక్క కొందరు ఇక వాళ్ళ గురించి మాట్లాడటం అనేది నా టైం వేస్ట్. నాకు ఆర్గనైజేషన్లో ఉండటమే ఇష్టం. పార్టీలో నాకున్న గౌరవం అది ఉంది, నాకు ఇచ్చే విలువ, నాకు పార్టీ నాకు ఇచ్చే విలువ ఉంటుంది, నాకు ఆ గౌరవంతో ఉంది. ఐఎమ్ సాటిస్ఫైడ్. కానీ మీరు ఎవరైతే చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదో వాళ్ళే మీ రాజకీయ భవిష్యత్తుకి తూట్లు పొడిచారనేది ఒక జరుగుతున్నటువంటి ప్రతి. ఎందుకంటే ముఖ్యంగా నాకు వినిపించిన పేరైతే రేణుకా చౌదరి గారే మిమ్మల్ని కొంచెం డిఫేమ్ చేశారనేది పెద్ద. ఆమె నన్ను డిఫేమ్ చేయలేదు. ఎందుకంటే ఆమె కుటుంబ నేపథ్యం, నా కుటుంబ నేపథ్యం చూసుకుంటే నా కుటుంబ నేపథ్యం చాలా గొప్పది. వాళ్ళకి అటువంటి నేపథ్యం లేదు. అయితే వాళ్ళకి అదృష్టం ఉంది ఆమెకి. రాజ్యసభ అసలు 10 ఏళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టు 10 ఏళ్ళ టీఆర్ఎస్ యొక్క రూల్లో ఒక్కరోజు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కార్యకర్తలకు కానీ పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో లేకుండా తెచ్చుకోవటం అనేది వాళ్ళ అదృష్టం. అది నేను దాన్ని బ్లేమ్ చేయను. వాళ్ళు ఎటువంటిది అంటే నన్ను ఇబ్బంది పెట్టి నాకేదో అవకాశాలు చెడగొట్టడానికి చేసే స్థాయి కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. బట్ అదృష్టవశాత్తు ఆమెకి రాజ్యసభ రావటం వల్ల నాకు రాకుండా ఆగిపోయింది అక్కడ. అంతే తప్పించి అలా అడ్డుపడడం కూడా అడ్డుపడటం అనేది కాదు, ఆమె తెచ్చుకుంది. సో మిమ్మల్ని అయితే అంటే ఇప్పుడు నాకు ఇంత సీనియారిటీ ఉన్నాక, నాకు ఇంత విలువ ఉన్నాక, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో పనిచేసి ఉన్నాక ఎవరో ఒక లీడర్లు వెళ్ళి నన్ను అడ్డుకునే స్థాయిలో నేను లేను. అయితే వాళ్ళు తెచ్చుకున్నారు, ఒకటే సామాజిక వర్గం కాబట్టి
రెండో వాళ్ళకి అవకాశం రాకుండా వెనకబడ్డానేమో కానీ ఓకే అంతేగాని ఆమె నన్ను అడ్డుకోవటం అనేది కాదు. ఇక్కడ నేను కలిసినప్పుడు కూడా చాలా గౌరవంగా మాట్లాడతాను. ఓకే నాకంటే వయసులో చాలా పెద్దది, ఒక జనరేషన్ గ్యాప్ ఆల్మోస్ట్ ఆల్ ఆమెకి నాకు. ఆమె కూడా నాతో బాగానే మాట్లాడుద్ది. అంటే మీ ఇద్దరు సేమ్ సామాజిక వర్గం కాబట్టి మిమ్మల్ని ఎదగనివ్వకూడదనే కాన్సెప్ట్తోనే ఆవిడ ఇలా చేశారనేది పెద్ద ఎత్తున అప్పుడు అంటే ప్రచారం జరిగింది. బయట అనుకుంటారు కానీ అది వాస్తవం నేను అనుకోవట్లేదు. ఉమ్. ఆమె కావాల్సింది ఎవరికి ఇప్పుడు నాకు కావాల్సింది నా అవకాశాలు నాకు ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి అని చెప్పి ప్రయత్నం చేయడంలో తప్పులేదు ఎవరైనా సరే. ఉమ్. ఆ ప్రయత్నంలో డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా ఇంకొకరికి ఎవరికైనా నష్టం జరగచ్చు. ఉమ్. అంతేగాని పలానా వ్యక్తికి ఇవ్వద్దు అని చెప్తే ఎవరైనా చెప్తే ఇవ్వకుండా ఆగే పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీలో లేదు. రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో అటువంటి జరగవు. సరే, మీరు ఆర్థికంగా చాలా గొప్ప వ్యక్తి, మీకున్న బిజినెస్లు కావచ్చు, రాజకీయంగా కూడా మీరు ఎదగాలి అంటే లాబింగ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అందరూ అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అదే చేస్తారు. కానీ ఎందుకు మీరు ఒక గిరి గీసుకుని అందులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే నాకు కొంచెం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువ. నేను వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏదో ఆశించి నాకు ఏదో చేయండి అని అర్థించడం అనేది నా జీన్స్లో లేదు. అది ఫస్ట్ నుంచి కూడా ఉంటే మీరు ఇప్పటికల్లా ఏదో మంచి పోస్ట్లో ఉండేవారు. నా గౌరవాన్ని నేను తగ్గించుకొని నేనేమి ఫీల్ అవుతానంటే, నిన్ను నువ్వు గౌరవించుకుంటే ఎదుటాడు నిన్ను గౌరవిస్తాడు అనేది నా సిద్ధాంతం. అట్లా ఉన్నప్పుడు నాకెళ్ళి ఇప్పుడు మాది పెద్ద భూస్వాముల కుటుంబం. ఫస్ట్ నుంచి స్వాతంత్ర సమరయోధులు, నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నాము, నలుగురిని అర్థించే స్థాయిలో ఎప్పుడు లేము. ఇప్పుడు ఈ తరం కాదు, నా 5-6 తరాల నుంచి కూడా మాకున్న కుటుంబ నేపథ్యం అటువంటిది. అది కొన్ని చోట్ల ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది కొంచెం దానివల్ల ఇబ్బంది కలగవచ్చు. ఓకే, బట్ ఐ నో రిగ్రెట్. నా సిద్ధాంతాలు, నాకున్న విలువలు నేను కాపాడుకుంటూ, నా గౌరవాన్ని నేను తగ్గించుకోకుండా నేను రాజకీయాల్లో ఉంటాను. అదే నాకు చాలామంది నన్ను గౌరవించేది కూడా అదే విషయంలో. అట్లని ఎవరిని నేను అవమానపరచను, ఎవరిని కించపరచను, నన్ను నేను తగ్గించుకోను. లాబియింగ్ అనేది నేను చేయాల్సిన అవసరం లేదు. పార్టీ నాకున్న సీనియారిటీని, నాకున్న నిబద్ధతని, నాతో పార్టీకి వచ్చే బెనిఫిట్స్ని చూసుకొని పార్టీ నాకు ఏదో ఒకటి చేయాల్సిందే. కానీ నాకు ఇది కావాలని నేను ఎప్పుడు అడిగింది లేదు, అడగను కూడా. ఓకే, ఇప్పటి వరకు మీరు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్కే పరిమితం అయ్యారు, అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. సో ఒక ఆశించిన స్థాయిలో ఒక మంచి పోస్ట్ అయితే ఇంతవరకు రాలేదు. ఇకనైనా వస్తుందనే నమ్మకం ఉంటుంది. నాకు ఇంకా వయసు ఉంది. ఇప్పుడు మా జాతీయ అధ్యక్షుడు వయసులో చూసుకుంటే నాకు ఇంకో 30 ఏళ్ళు రాజకీయంగా వయసు ఉంది. బ్రహ్మాండంగా తక్కువ చూసుకున్న 25 ఏళ్ళు రాజకీయంగా వయసు ఉంది. కాబట్టి నాకు వచ్చేది నాది ఢిల్లీ. నా రాజకీయ నా గమ్యస్థానం ఢిల్లీ. జాతీయ రాజకీయాల్లో ఉండాలని నా ఆసక్తి. డెఫినెట్లీ నా రోజు అంటూ నాకు ఉంటుంది, ఆ నమ్మకం నాకుంది. ఓకే, సో ఒక దేశ రాజకీయాలనే చూసుకుందాం సార్. ముఖ్యంగా చూసుకుంటే మీరు కేవలం 3 రాష్ట్రాలకి పరిమితమయ్యారు. సో మరి నిజంగానే ఈరోజు బీజేపీ ప్రతి చోట ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కూడా వాళ్ళదే పైచేయి అవుతుంది, వాళ్ళే గెలవడం. మన ఢిల్లీ కూడా ఎన్నేళ్ల తర్వాత వాళ్ళే కైవసం చేసుకోగలిగారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ డీలా పడిపోయింది. సో ఏంటి సార్ మరి ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే మోడీ గారు గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. మోడీ గారు 2014లో వచ్చినప్పుడు వైబ్రెంట్ గుజరాత్ అనే ఒక సిద్ధాంతంతో ఆయన ఆ యొక్క నినాదంతో రావడం జరిగింది. తర్వాత ఫస్ట్ టైము ఒక ఐపాక్ అనే సంస్థ బయటికి రావటం, ఎలక్షన్ స్ట్రాటజీస్ వ్యూహకర్తలు అవసరం అనేది అప్పుడు దాకా ఎవరు లేరు. అత్యంత జనాకర్షణ కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఇప్పుడు దాకా భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే ఇందిరాగాంధీని పోలిన జనాకర్షణ ఉన్న నాయకుడు అనేది రాలేదు. ముందు కూడా పుడతారని కూడా నేను అనుకోను. ఆమె రోటీ కపడా మకాన్ అనే నినాదం తీసుకొని ఒక ఎలక్షన్ అనే తీసుకొని ఒక ఎలక్షన్కి వెళ్ళింది. అంటే కూడు గూడు గుడ్డ అనేది ఒకటి, గరీబీ హటావో అనే దాని మీద ఒక ఎలక్షన్స్. అట్లా నేను సంగారెడ్డిలో చిన్నప్పుడు ఇందిరాగాంధీ గారు వస్తారని చెప్పి తెలిస్తే 4 గంటలకి, ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆమె రావాల్సింది. మరుసటి రోజు పొద్దున్న 4 గంటలకు వచ్చింది. జగ్గారెడ్డి మేము బాల్యమిత్రులం, ఒకటే ఇంట్లో, మా ఇంట్లోనే కలిసి పెరిగాము. మేమిద్దరం వెళ్ళేసేసి గ్రౌండ్కి ఆమె వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఆమె వస్తుందనగానే ఆ వీధుల్లో నుంచి పడి. అంటే ఈరోజు ఎవరైనా ఒకళ్ళు తీసుకొస్తే జనాన్ని తరలించేస్తే ఒక నాయకుడి మీటింగ్కి కానీ నాయకురాలి మీటింగ్ కానీ ఆ వెహికల్స్లో కూర్చొని దిగకుండానే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చారు, వచ్చాము, వెళ్ళిపోయామనే దాని మీద. ఓకే, అటువంటిది ఇందిరాగాంధీ గారు సాయంత్రం 4 గంటలకు వస్తారంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రౌండ్లో ఉండి నెక్స్ట్ డే పొద్దున రాకపోతే కూడా 50,000 మంది ఆ గ్రౌండ్లో నిద్రపోతూ
ఆమె ఇందిరాగాంధీ గారు వచ్చిందని మైక్లో శబ్దం వినగానే అందరు లేచి చూశారంటేనే ఆమెకున్న జనాకర్షణ ఏంటంటే ఆమె మాకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయింది మా దగ్గర నుంచే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా ఇందిరాగాంధీ గారి గురించి అటువంటి జనాకర్షణ ఎవరికి లేదు. మోడీ గారు వైబ్రెంట్ గుజరాత్ అని, చాయ్ పే చర్చ అని కొన్ని చేసుకొని 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ యొక్క రూల్లో అవినీతి అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు అవన్నీ జరిగినాయి అని చెప్పేసి ఆ యొక్క దానిలో ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ లాంటివి కానీ ఇవన్నీ చేయటం వల్ల అంటే 273 సీట్ల నుంచి 303 సీట్లకి పెరిగాడు. అంటే పాకిస్తాన్ మీద ఏదో సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఏదో యుద్ధం చేసాం అనే దాని మీద. అది కాకుండా ఎంత అయింది, మొన్న ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసిన ఇండియా కూటమిలో మాకు 240 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి కూడా 240 వచ్చినాయి బీజేపీకి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరి యొక్క సపోర్ట్ లేకపోతే మొన్న ఎన్డీఏ కూటమి అధికారంలోకే వచ్చేది కాదు. ప్లస్ వాళ్ళకిలో కూడా ఆర్ఎస్ఎస్ నుంచి రకరకాలుగా ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఏ పార్టీయో అందరికీ తెలుసు భారతీయులకి. కంప్యూటరైజేషన్ చేసింది ఎవరికి కూడా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్కి దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత పుట్టిన యొక్క జనరేషన్ ఇప్పుడు ఆమె 84లో చనిపోయింది. ఆ టైంకి ఒక 5-6 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఏమిటో తెలియదు. అంటే ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్కి ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళే మెజారిటీ ఇప్పుడు ఓట్ బ్యాంక్ భారతదేశంలో. అటువంటి వాళ్ళకి ఇందిరాగాంధీ గురించి తెలియదు, రాజీవ్ గాంధీ గారి గురించి తెలియదు. మోడీ వెళ్ళేసి నేనే మొత్తం మౌస్ని, అంతకుముందు పాములు తిరిగే యొక్క భారతదేశంలో ఈరోజు మౌసులతో ఆడుతున్నారు. సాంప్కి జగ సాంప్ హాతీకి జగ ఆజ్ మౌస్ చలారే అంటే మోడీ వల్లే భారతదేశానికి కంప్యూటరైజేషన్ అయిందేమో అనే యొక్క భ్రమలో తీసుకెళ్తున్నారు వాళ్ళు. అసలు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు కంప్యూటర్ తీసుకొస్తానంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి భారతదేశంలో. ఈ యొక్క కంప్యూటర్స్ వచ్చేసేసి పనిచేస్తే యంత్రాలన్నీ కంప్యూటర్లు నడిపేస్తే నిరుద్యోగం పెరిగిపోతుందని కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. కంప్యూటర్ రావడానికి వీల్లేదు ఇండియాకి. ఆటోమేషన్ అనేది రాకుండా చేయాలని. ఆటోమేషన్ కాదు, కంప్యూటర్ వ్యవస్థ అనేది రాకుండా. కంప్యూటర్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న టైంలో. ఏది 85 to 89 టైంలోనే కంప్యూటరైజేషన్ వచ్చింది భారతదేశానికి, కంప్యూటర్ రావడం జరిగింది. అటువంటిది ఈరోజు ఇంత అభివృద్ధి రావడం కారణం ఆయన రాజీవ్ గాంధీ గారు వేసిన బీజం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పివి నరసింహారావు గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు కావచ్చు, వీటన్నిటి వల్ల ఈరోజు ఇట్లుంది. ఆన్గోయింగ్ ప్రాసెస్లో పెరుగుతూ వచ్చింది భారతదేశం. ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్లో మన భారతదేశం నెంబర్ 1లో ఉంది. కర్ణాటక, మనం తెలంగాణ పోటీ పడుతున్నాయి ఐటీ ఎక్స్పోర్ట్స్లో. అటు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆ మోడీ గారి యొక్క గ్రాఫ్ తగ్గుతూ ఉంది. ఆల్టర్నేటివ్ ఎవరు? సింపుల్ నిజాయితీపరుడు రాహుల్ గాంధీ గారు కనిపిస్తున్నారు ప్రత్యామ్నాయంగా. ప్రజలు ఒకళ్ళ మీద విసిగెత్తి వీళ్ళని చూడటం అయిపోయింది అన్నాక రెండవ వైపు చూస్తే కనిపిస్తుంది ఓన్లీ రాహుల్ గాంధీ. కాబట్టి ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ప్రధానమంత్రి కావటం ఖాయం. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలాంటాలందరికీ కూడా ఒక సంతృప్తి మిగులుతుంది. నేను రాజశేఖర్ గారికి కూడా బాగా సన్నిహితుడిని. రాజశేఖర్ గారు కూడా అంటం జరిగేది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడటమే మన లక్ష్యం అని 2009లో గెలవంగానే ఆయన మాట్లాడారు. సరే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు, అదంతా చరిత్ర మన అందరికి తెలిసిన చరిత్ర. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు అంటూ డెఫినెట్లీ ఉంటాయి. కుసుమ్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. నిజంగానే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడంలో అప్పటి నుంచి ఫెయిల్ అవుతుందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఒక చరిత్రలో నిజంగానే మరి కంప్యూటరైజేషన్ ఇదంతా కూడా క్రియేట్ చేసింది రాజీవ్ గాంధీ గారు అయినప్పుడు దాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చెప్పడంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు మోడీ ఇప్పుడు దాన్ని అధిగమించి ముందుకెళ్తా ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడంలో మళ్ళీ ఫెయిల్ అయ్యి ఆల్రెడీ టీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలోకి రావడానికి కారణమైంది. సో ఇక్కడ ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంది. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ చేసింది మేలు చేసిన దాన్ని చెప్పుకోలేకపోతున్నాం, చేయలేని దాన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి ఒక కారణం ఏంటంటే, నేను మొన్న మా మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది, పొలిటికల్ అఫైర్స్ మీటింగ్లో కూడా.
ఇవన్నీ విద్యార్థులకి తెలియాలంటే పాఠ్యాంశాల్లో రావాలి. ఎస్, డెఫినెట్లీ. అవును. ఆ పాఠ్యాంశాల్లో రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది పాఠ్య పుస్తకాల్లో ఎటువంటి కంటెంట్ ఉండాలి అనేది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్. దాదాపు మేము ఉన్న టైంలో కూడా మా వాళ్ళు దృష్టి పెట్టక ఇందిరాగాంధీ గారి గురించి ఒక చాప్టరు, రాజీవ్ గాంధీ గారి గురించి చాప్టరు, కంప్యూటరైజేషన్ గురించి చాప్టరు, పండిత్ నెహ్రూ గురించి, మహాత్మా గాంధీ గురించి, నెహ్రూ గారి గురించి అంతకుముందు చదువుకున్నాం. చదువుకోవడం వల్లే మా అందరికి తెలిసింది. మేమెవరు మహాత్మా గాంధీ గారిని చూసిన వాళ్ళం కాదు, నెహ్రూని చూసిన వాళ్ళం కాదు. ఇప్పుడు పాఠ్యాంశాల్లో అది లేకపోవటం వల్ల మేము అదొక వెనకడుగు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతూ ఉంది. ముఖ్యంగా నేను ఒక పుస్తకంలో చదివాను, భగవంతుడికి కూడా పబ్లిసిటీ అవసరం అనేది అంటారు. ఈ రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనేది పబ్లిసిటీ చేసి మీడియాలో కనుక దాని మీద యాడ్స్ ఇచ్చి టీవీలలో ఇదిలేకపోతే మీకు నాకు తెలియదు కదా బ్రహ్మోత్సవాలు ఏ టైంలో జరుగుతాయి అనేది. అంటే పబ్లిసిటీ చేస్తేనే భగవంతుడి దగ్గర కూడా జనాలు భక్తులు పోతున్నారు అన్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి చాలా అత్యవసరం. మా సోషల్ మీడియా అనేది ఇప్పుడు సోషల్ మీడియా అనేది మాకంటే మేము చేస్తున్న మేలు చెప్పుకోకంటాం కంటే మేము మాది మిస్గైడ్ చేసి నెగిటివ్ ప్రచారం బీఆర్ఎస్ ఎక్కువ చేస్తుంది. సోషల్ మీడియాలో ఒక రకంగా చెప్పాలంటే మాకంటే వాళ్ళే బలంగా ఉన్నారు ఈ రోజు కూడా బలంగా ఉన్నారు. కాబట్టి మా యొక్క సోషల్ మీడియాని కూడా కంప్లీట్ రీవాంప్ చేయాలని కూడా నేను చెప్పడం జరిగింది. సోషల్ మీడియా మీద ముఖ్యమంత్రి గారు కూడా తన యొక్క సంభాషణలో తన యొక్క స్పీచ్లో సోషల్ మీడియాని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మనం చేసిన పథకాలు చెప్పుకోలేకపోతున్నాము, చేసినవి కూడా చెప్పలేకపోతున్నాము, వాళ్ళు చేసినవి కూడా చేయలేదు అన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనేది అనటం జరిగింది. దాంట్లో నేను ఏకీభవిస్తాను మీతో. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనకబడుతూ ఉంది. మోడీ తర్వాత ఎవరు కనిపిస్తున్నారంటే రాహుల్ గాంధీ కనిపిస్తున్నారు అన్నారు. సో మరి అటువంటి రాహుల్ గాంధీ ఈరోజు అంత పరిణితి చెందాడు, అంత గొప్పగా ప్లాన్ చేయగలడు అనేది మీకు నమ్మకం ఉందా? చాలా చాలా తెలివైన నాయకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఆయన భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. అంతకుముందు రాహుల్ గాంధీ గారిని పప్పు గిప్పు అని కొన్ని వీళ్ళు కామెంట్లు చేసేసి ఆయన యొక్క పర్సనాలిటీని కించపరిచేటట్టు తగ్గించేటట్టుగా చేశారు. అటువంటిది ఎవరైనా సరే కలలో కూడా ఊహించని యొక్క 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడవటం అనేది కలలో కూడా ఊహించలేరు. అంటే ఎంత దృఢ సంకల్పం కావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, పట్టుదల కావాలనే దానికి అది చేసేసి బీజేపీ వాళ్ళు ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు బాణాలు వదులుతున్న దాన్ని పటాపంచలు చేయటం జరిగింది. ఆయన ఎప్పుడు ఒకటే, ఆయన పుట్టడంతో ప్రధానమంత్రులు ఇంట్లో పుట్టాడు. ఆయన ముత్తాత, నాయనమ్మ, తండ్రి ప్రధానమంత్రులు చేశారు. తల్లి దగ్గరికి వస్తే కూడా తల్లి వద్దని చెప్పేసి వేరే వాళ్ళని పెట్టడం జరిగింది, మన్మోహన్ సింగ్ గారు. అది నేను అదే అంటున్నాను సార్, ఎందుకంటే ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నట్టు పరిస్థితి. అంటే చేజార్చుకునేది కాదు, ఆయనకి ఏంటంటే ఆయనకి బలంగా నేను ఏదో తిమ్మిని బమ్మిని చేసి ఈరోజు రాజకీయాలు ఏం చేస్తారు, ఏదేమైనా చేసి బై ద హుక్కార్ గ్రూప్ ఆ కుర్చీలో కూర్చోవాలి అనుకునే యొక్క తాపత్రయం, ఆ కాంక్ష అనేది రాజకీయ నాయకులకి పెరుగుతూ ఉంది. ఆయనకి అటువంటి తాపత్రయం లేదు. ఆయనకి ఏంటంటే ఆయనకి వెరీ సింపుల్ మనిషి, చాలా సింప్లిసిటీ ఉంటాడు, చాలా సాధారణ జీవితం. ఆయన ఇక్కడ భారత్ జోడో యాత్రలో వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడ నుంచి కర్ణాటక నుంచి వచ్చిన కారు సర్వీసింగ్ పంపించేసి ఆయనకి కారు కావాలి అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత సహాయకుడు అలంకార్ అనటం జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మేము అనటం చేసి నా కారు పంపుతాను అని చెప్పి అన్నాను. అంటే మీ కారు ఏంటి అని అడిగాడు అతను. అంటే నాది మెర్సిడీస్ బెంజ్ కారు అంటే నోనండి, ఆయన ఎక్కడైనా ఇన్నోవా కారే కావాలి, ఇన్నోవా కారు కంటే మించిన కారులో ఆయన ఎక్కడు, ఆయన అంత సింపుల్ మనిషి, మీకు ఇటువంటి కారులో ఆయన ఎక్కడు అని అంటే ఆయనకి అప్పుడు ఇన్నోవా కారు ఏదో ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఆ కారు వచ్చేంత వరకు 2 రోజులు తర్వాత మళ్ళీ ఆయన కార్లు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటన అంతా ఇప్పుడు మోడీ రేంజ్ రోవర్ కారులో తిరుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ 10 లక్షల రూపాయలు సూట్లు వేస్తూ ఉంటాడు. జెడ్ బ్లూకి ఒక రకంగా బ్రాడ్ అంబాసిడర్గా తయారయ్యాడు. అటువంటిది ఈయనకు లేదు. ఎందుకంటే ఈ బాన్ విత్ గోల్డెన్ స్పూన్, అధికారం అనేది ఆయన కొత్త కాదు. అధికారం కోసం ఏదో తాపత్రయపడి అధికారానికి ఎక్కాలనే ఒక మనస్తత్వం లేదు. ప్రజల నుంచి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు తను పూర్తి అవగాహన వచ్చింది భారతదేశం మీద, భారతదేశ ప్రజల మీద, బడుగు బలహీన వర్గాల మీద. అంటే ఆ కుటుంబానికి చాలా ఇష్టం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే ఆ కుటుంబానికి అత్యంత ఇష్టం. నిన్న కూడా ఏదో మీటింగ్లో ట్రైబల్స్ గురించి మాట్లాడుతూ
ట్రైబల్స్ని చాలా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందు మా పార్టీలోనే వాళ్ళకి అవకాశాలు పెంచుతామని ఒకటి మాట్లాడటం జరిగింది. అలా ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు. ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఆయనని మనం చూడబోతున్నాం. ఓకే. కానీ అంత పరిణితి చెందిన నాయకుల్లా కనబడలేదు. ఎందుకంటే ఆయన చేష్టలు కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా హిందూ సంబంధించినటువంటి ఏదన్నా ఇష్యూ మీద మాట్లాడితే హిందువుల గురించి చాలా చులకనగా మాట్లాడతాడు అనేది ఒక రకమైనటువంటి వాదన. ఎందుకంటే మొన్న ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. ఎక్కడో మాట్లాడారు ఆయన, ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఏదో ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చేస్తే దాంట్లో మాట్లాడారు. అంటే అంత అంటే హిందూ మెజారిటీ ఎక్కువ ఉన్న ఈ భారతదేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అంటే ఎంతవరకు నేను చూడలేదు. ఆయన అట్లా చేస్తాడని నేను అనుకోను. ఏమన్నా దాన్ని మిస్గైడ్ చేసి వక్రీకరించి ఉంటారేమో కానీ బీజేపీ యొక్క సోషల్ మీడియా యూనివర్సిటీ వాళ్ళు. ఓకే. అంతే తప్పించి ఆయన అట్లా మాట్లాడతాడనేది అనుకోను. ఆయన భక్తుడు, శివుడు దగ్గరికి వెళ్ళి ఆయన శివుడికి అభిషేకం చేస్తుంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ గుళ్ళకి వెళ్తుంటాడు. అటువంటిది హిందూ వ్యతిరేకం అనేది అది వీళ్ళు క్రియేట్ చేస్తున్నది. ఎందుకంటే ఆయనను చూసే భయపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ కావచ్చు, వారి యొక్క అనుబంధ సంఘాలు కావచ్చు, ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ వీళ్ళు భయపడుతుందల్లా రాహుల్ గాంధీని చూసే. కావటం వల్ల ఆయనని ఎట్లా ఏదో ఒకటి చీప్ టాక్టిక్స్ తోటి ఆయనని ఇచ్చేద్దామనేది చూసి ఆయన అనని మాటలను కూడా అన్నట్టు క్రియేట్ చేస్తున్నారేమో కానీ ఆయన అట్లా అంటాడని నేను అనుకోను. ఓకే. సో భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన ఒక క్లారిటీకి అయితే వచ్చాడని మీరు అనుకుంటున్నారా? పూర్తిగా ఆయనకి భారతదేశం ఏంటి, ఇప్పుడు వాళ్ళ ముత్తాత రాశాడు డిస్కవరీ ఆఫ్ ఇండియా అని. ఓకే. ఆ పుస్తకం చాలా ప్రాచుర్యంలో ఉంది. భారత్ దర్శిని అని చెప్పేసి తెలుగులో కూడా దాన్ని అనువదించారు. అంటే ఈ భారతదేశం ఏంటి, ఎన్ని విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్నాయి అనే దాని మీద డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడో కూర్చొని చిన్న చిన్న గ్రూప్స్తో కలవడం కాకుండా కానీ ఆయన కొన్ని లక్షల మందితో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆయన నడిచేటప్పుడు సాధారణ ప్రజల్ని కావచ్చు, సాహితీవేత్తల్ని కావచ్చు, మేధావుల్ని కావచ్చు, జర్నలిస్టులని కావచ్చు, అందరితో కలుసుకుంటే నడిచేటప్పుడే వాళ్ళతో మాట్లాడుతూ ఇంటరాక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి పూర్తి అవగాహన ఈ రోజుల్లో భారతదేశం మీద ఎవరికైనా ఉంది అంటే రాహుల్ గాంధీ గారికనే చెప్పాలి. ఓకే. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. సో తెలంగాణ రాష్ట్రాన్ని విషయానికి వస్తే మీరు మొన్న అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు ఇచ్చారు. సరే, హామీలు ఇచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు, చచ్చిపోయింది పార్టీ, దానికి జాకీలు పెట్టినా లేవదు, క్రెయిన్లు పెట్టినా లేవదన్న స్థితి నుంచి ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి గారి కష్టాన్ని మనం ముట్టుగానే అట్లా తీసిపాడడానికి లేదు. కష్టపడ్డాడు, అందరినీ ఈరోజు పార్టీని అధికారంలో తీసుకురాగలిగాడు. కానీ ఇక్కడ బడ్జెట్ మీకు ఆల్రెడీ ఇంత ప్రాబ్లం ఉందని తెలుసుండి కూడా అన్ని హామీలు ఎలా ఇచ్చారనుకుంటున్నారు సార్? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇంత అప్పుల్లో ఉన్నది, ఇంత దయనీయ స్థితిలో ఉంది ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అనేది మాకు తెలియదు. అసలు ఊహించలేదు మీరు? టీఆర్ఎస్ తన యొక్క 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో, 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాలి. కానీ ప్రచారంలో చెప్పారు కదా సార్, ఈ అప్పులు రాష్ట్రంగా చేసేసారు దీన్ని. అంటే అప్పులు చేశారని తెలుసు కానీ ఒకప్పుడు 17,000 కోట్లు సర్ప్లస్ బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది. మోడీని ప్రధానమంత్రిగా గజ్వెల్కి పిలిచి మీరు కుచినే చెయ్యే ఆప్కా ప్యార్ చాయే అని చెప్పేసి కేసీఆర్ అంటాం జరిగింది. ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైనా జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ జిల్లా నాయకులు కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు, ఆ జిల్లాకి ఎటువంటి కావాలి, ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి కావాలనేది వరాలకు వరటం జరుగుతుంది. దాని మీద ముఖ్యమంత్రులు వారి స్థాయిలో వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చేసేసి కొన్ని శాంక్షన్స్ ఇచ్చేస్తుంటారు. ముఖ్యమంత్రి ఒక మాట ఉన్నారంటే ఆటోమేటిక్గా జీవో తయారైపోతుంది. ఓకే. అలాగే ప్రధానమంత్రి వచ్చేసి మన దగ్గరికి వచ్చినప్పుడు, మన రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి వచ్చినా ప్రధానమంత్రి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుంటే ఆ ప్రధానమంత్రి నుంచి ఎటువంటి లబ్ధిలు రాష్ట్రానికి అవసరమో, ఎటువంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా కావాలి, లేకపోతే ఏదైనా ఆర్థిక సాయం ఎంత కావాలి అనేది అందరూ అడుగుతూ ఉంటారు, అర్జీ పెట్టుకుంటూ ఉంటారు. అటువంటిది నాకేం వద్దు, మాది ధనిక రాష్ట్రం, మీ యొక్క ప్రేమ జాలు అని చెప్పేసి మాట్లాడి పంపించేశాడు కేసీఆర్. అంటే అతని యొక్క అహంకారం తెలుస్తుంది. ఆ ధనిక రాష్ట్రాన్ని తీసుకొచ్చేసేసి రీడిజైన్ పేరు మీద ఆల్రెడీ 80% పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టులని అదే ప్రాజెక్టుని కంటిన్యూ చేస్తే దానికి అతనికి కమిషన్లు రావు. ఓకే. కాబట్టి ప్రాజెక్ట్ పేరు మార్చి రీడిజైన్ చేసి కొత్త ప్రాజెక్ట్ కింద క్రియేట్ చేసేసి దాంట్లో దాదాపు 80,000 లక్ష కోట్లు దాంట్లో దుర్వినియోగం చేయడం జరిగింది. ఆఖరికి ఏమైపోయింది, మేటిగడ్డ, కాళేశ్వరం, సుందిల్లగా ఈ 3 ప్రాజెక్టులు నిరుపయోగంగా అయిపోయింది. 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి. దాంట్లో అతను చేస్తున్నది ఆర్థికంగా ఎంత ఇది చేశాడో, ఎన్ని అప్పులు చేశాడు, ఓ తలసరి ఒక తెలంగాణ పౌరుడి
తల మీద ఎంత అప్పు ఉంది అనేది కూడా వాస్తవ పరిస్థితులు అనేది బయటకి అతను చెప్పింది లేదు. మేము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ప్రతిపక్ష నాయకుడిగా డిమాండ్ చేశారు. శ్రీధరబాబు గారు వీళ్ళందరూ కూడా, జగ్గారెడ్డి గారు వీళ్ళందరూ అసెంబ్లీలో ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఫైట్ చేశారు ప్రతిపక్షంలో ఉండి. వాస్తవ పరిస్థితి చెప్పలేదు. దానివల్ల మేము రాష్ట్రంలో ఉన్న ఆదాయం ఇంత, అప్పులు ఇంత, అప్పుల మీద వడ్డీ కట్టేది ఇంత అనేది ఏదైతే అంచనా ఉందో అంచనా మేరకు శ్రీధరబాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఏదైతే సాధ్యం అవుతుందో అదే మేము మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏవైతే సాధ్యం అవుతాయో అవే మేము హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సార్ దాంట్లో మేము వచ్చిన రోజే ఉచితంగా ఆర్టీసీ బస్సు మహిళలకి అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ 200 యూనిట్స్ వరకు ఇవ్వడం జరిగింది. రుణమాఫీ చేసాము 22,000 కోట్లు. కేసీఆర్ ఎప్పుడు చేయలేదు అతను. రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయ్యారులేండి వాళ్ళు. అట్లా ఫెయిల్ కావడమే కాదు, అతను 2014లో అధికారంకి వచ్చిన 3వ రోజే రైతులు తిరగబడి అధికారంలోకి వచ్చిన 3వ రోజు అతని యొక్క పార్టీ జెండా దిమ్మల్ని కొలగొట్టేసేసి దిష్టిబొమ్మ పెట్టారు. కారణం ఏమిటంటే ₹1,00,000 రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ₹1,00,000 రుణమాఫీని 4 విడతలుగా 4 పథకాలు చేస్తారంటే 4 విడతలుగా చేసుకుంటే కొత్త రుణం రాదు. అవును, ఆ వడ్డీ మళ్ళీ వడ్డీ. అవును, దాంతో రైతులు తిరగబడ్డారు. అటువంటిది ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయ స్థితిలో ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్స్లో హామీ ఇచ్చి 15th ఆగస్టు కల్లా క్లియర్ చేస్తానని చెప్పేసి చేసి చూపించారు. కానీ 31,000 కోట్ల నుంచి ఎందుకు 18,000 ఇప్పుడు 21,000 కోట్లు ఎందుకు వచ్చింది? అంటే పూర్తి స్థాయిలో మీరు అందించలేకపోయారు అంటే మాట నిలుపుకోలేకపోయారు, అక్కడ కూడా మీరు ఫెయిల్ అయ్యారు. ఎవరైతే అప్ టు 2 lakhs 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నాము, 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. ఓకే, 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి కావచ్చు, టెక్నికల్గా బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్కి లింకు లేకుండా ఉన్న వాళ్ళు కావచ్చు, కొందరికి ఆగిపోయి వాళ్ళకి కూడా తర్వాత చేయడం జరిగింది. 2 లక్షల కంటే బాగా పైకి ఉన్న వాళ్ళకి కొందరికి ఏదో ఒక 5% మందికి చేయకపోవచ్చేమో కానీ దాదాపు 90% మందికి రుణమాఫీ జరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దీన్ని మీరు అన్నట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో దీన్ని బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకోటి మహిళలకు ఇస్తానంటే 2,500 కావచ్చు, తులం బంగారం విషయం కావచ్చు, స్కూటీల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇరుకుని పెట్టే కార్యక్రమం చేస్తాం. అంటే ఇక ప్రతిపక్షంలో వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. ఇప్పుడు గురువింద గింజ తనకున్న నలుపు తనకు తెలియదంట. వాళ్ళు చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం ఇవన్నీ వాళ్ళకి కనిపించలేదు. అసలు వాళ్ళ పార్టీ ఉనికిలో ఉంటుందా ఉండదా, రేపొద్దున ఏదైనా ఎలక్షన్లో నిలబడగలదా లేదా, పార్టీ ఉనికే కోల్పోయే పరిస్థితిలో ఉండటం వల్ల డెస్పరేట్గా రోడ్డు మీద పడేసి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆమె లిక్కర్ క్వీన్గా ఉండి 2 రాష్ట్ర ప్రభుత్వాలని ఒక రకంగా ఆమె వల్లే కదా మునిగినాయి. అక్కడ ఆ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ప్రభుత్వం లేకుండా పోయింది. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వం లేకుండా పోయింది, పార్టీ కూడా లేకుండా పోబోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నల్గా అవినీతి చేసిన ఆస్తుల పంపకాల కోసం ఇప్పుడు మళ్ళీ ఇంటర్నల్గా మళ్ళీ మొదలైంది అన్నా చెల్లెల మధ్య. ఓకే, వాళ్ళు అసలు మాకు పోటీయే కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళని మేము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికిప్పుడు పోటీ పెట్టినా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా అఖండ మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుందని. అంటే అది మేకపోతు వ్యతిరేకత అంట. అంటే మేకపోతు గాంభీర్యం అని ప్రదర్శిస్తారు ఎవరైనా సహజంగా. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి నిలబడి నిలబడ్డ వ్యక్తి కూడా కౌంటింగ్ ఆఖరి రౌండ్ వరకు నేను గెలుస్తానని అంటాడు. డిపాజిట్ జప్తు అయిపోయే వ్యక్తి కూడా అట్లా అనకపోతే ఆ ఎలక్షన్ నిలబడలేడు అతను. కానీ నిజంగా వాస్తవంగా కుసుమ్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 18 నెలలు కంప్లీట్ వస్తూ ఉంది మీ ప్రభుత్వం ఏర్పడి. కానీ మేము 10 ఏళ్ళు చేసినా రాని వ్యతిరేకత కేవలం 18 నెలల్లోనే వచ్చింది అనే దానికి మీరేం సమాధానం చెప్తారు? అసలు అదంతా అవాస్తవం. రైతులు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కొన్ని నెలల తరబడి ఇచ్చిన రైతు బంధు, ఇప్పుడు మేము రైతు భరోసా అని చెప్పేసి ఇస్తున్నాము. మేము 9 రోజుల్లోనే దాదాపు 9,000 కోట్లు ఆ రైతులందరికీ. అంటే వాళ్ళు వ్యవసాయంలో చేయని భూములకు కూడా, రోడ్లకు కూడా వాళ్ళు ఇచ్చారు రైతు బంధు. మేము అలా కాకుండా చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ ఏ రైతు అయినా 100 ఎకరాలు ఉన్నాయి, 500 ఎకరాలు ఉన్నాయి, రైతు అనేది ఉండి పంట వేస్తే వాళ్ళందరికీ మేము రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా ఎంక్వైరీ చేసి దాదాపు 9 రోజుల్లోనే ఇంత ఫాస్ట్గా మేము ఇవ్వటం కాదు. ఏ రోజు 1వ తారీఖుకి లోపు జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన దాఖలాలు 10 సంవత్సరాలు లేవు. మేము 1వ తారీఖుకి ప్రభుత్వ ఉద్యోగికి కళ్ళు మూసుకొని పడుకోవచ్చు, ప్రభుత్వం 1వ తారీఖు నాకు వస్తాయి అని చెప్పేసి. 1వ తారీఖుకి జీతాలు రాక 15వ తారీఖు దాకా ఇచ్చుకుంటా, అట్లా చేసుకుంటా, వాయిదాల మీద ఇచ్చుకుంటా చేయటం వల్ల
వాళ్ళకి ఉద్యోగులకి ఏమన్నా వాహన రుణాలు కావచ్చు, హౌసింగ్ లోన్స్ కావచ్చు ఉంటాయి, దాని ఈఎంఐలు ఉంటాయి, ఒక డేట్ అంటూ ఉంటుంది. ఉంటుంది సార్. అవును. దానివల్ల అవి డిఫాల్ట్ అయిపోయి వాళ్ళకి బ్యాంకుల నుంచి పెనాల్టీలు పెరిగి చాలా Check bounced ఇబ్బందుల్లోకి గురయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు. అటువంటిది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు. 1వ తారీఖుకి జీతం వస్తుందంటే 1వ తారీఖు కాగానే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి డబ్బులు వచ్చేసి పడుతున్నాయి. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన డిఎల్ విషయంలో ఇంకా వాళ్ళు అన్ని ఉద్యమాలు అన్ని అన్ని చేస్తారా? కూడా డిఏ కావచ్చు, ఐఆర్ కావచ్చు, అన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడుతున్నాం. ఉమ్. సమ్మెకి వెళ్దామనేది ఈ టీఆర్ఎస్ ప్రోద్బలంతో కొందరు ముందుకు వస్తున్నా కానీ వాళ్ళకు కూడా మేము వాస్తవ పరిస్థితి చెప్పి చేయటం వల్ల వాళ్ళు కూడా మాతో ఇప్పుడు బాగానే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న వీటి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం. సార్, ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే నిరుద్యోగులు వాళ్ళు ప్రభుత్వం రావడానికి పెద్దపీట వేసింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే బస్సు యాత్రలని పాదయాత్రలను చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, ఎందుకంటే అహంకారపూరితంగా ధోరణితో వ్యవహరించినటువంటి బీఆర్ఎస్కి ఒక్కసారి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. వాస్తవం ఇది సార్. కానీ ఈరోజు ఆ నిరుద్యోగుల్ని పక్కన పెట్టేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈరోజు ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా తయారయ్యారు. అది నేను ఒప్పుకోనండి. అది ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో ఎన్ని వేల ఉద్యోగాలు 59,000 ఉద్యోగులు ఇచ్చారు మీరు ఇచ్చారనేది చెప్తారు. నోటిఫికేషన్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు వేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అది తప్పది. జాబ్ క్యాలెండర్స్ అనేది మేము ఇది చేస్తున్నాము, ఉద్యోగాలు ఇచ్చాము. అంతకుముందు పేపర్ లీకేజీలు చేసి ఎంత కష్టపడి చదువుకున్న తర్వాత ఎవరో కొందరికి లీక్ చేసేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎటువంటి పనులు చేశారు. నిరుద్యోగులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలోనే మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ధైర్యంతో ఉన్నారు. డిఎస్సి కావచ్చు, జాబ్ కావచ్చు, ఏపీపీఎస్సి నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు కావచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, టీచర్ ఉద్యోగాలు డిఎస్సిలో నుంచి కావచ్చు, అవన్నీ చేస్తున్నాం. పూర్తిగా మా వైపు ఉన్నారు. రాబోయే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో కూడా మాదే అధికారం. అప్పుడు అంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మాట ఇచ్చారు. మేము 100% ఇస్తాం. ఓకే, 100% ఇస్తాము. ఇప్పుడు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు జీసీసీ అంటారు, గ్లోబల్ కంపాటబుల్ సెంటర్. ఓకే, హైదరాబాద్ ఒక హబ్ కింద మారిపోతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దావోస్లో చేసుకొచ్చి వచ్చిన అగ్రిమెంట్ల గురించి ఎన్ని లక్షలు, 1,80,000 కోట్లు అగ్రిమెంట్లు చేసుకొని వచ్చారనేది అందరికీ తెలుసు. దాన్ని గ్రౌండెడ్ ఎన్ని అవుతున్నాయి అనేది కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. దాంట్లో కూడా రకరకాల ఎలిగేషన్స్ చేసేది ఇప్పుడు రంధ్రాన్వేషణ చేసి సొంత కంపెనీలకి చేసుకున్నారనే వాళ్ళు అట్లా వాళ్ళు అటువంటి దానికి ప్రజలే సమాధానం కదా. ఇప్పుడు మాకేంది, ఒక రాజకీయ నాయకుడికి, రాజకీయ ఒక పార్టీకి టెస్ట్ ఏంటి, లిట్మస్ టెస్ట్ అనేది ఏంది, ఎలక్షన్స్. ఓకే, ఎలక్షన్లో మాకు ప్రజలు మళ్ళీ మాకు పట్టం కడితే రెండోసారి మేము చేసినవన్నీ ఇదవుతుంది, వాళ్ళు చేసినవన్నీ అబద్ధాల కింద నిరూపిస్తారు. కాబట్టి ఈ లోపు ఎన్ని మాట్లాడుకున్నా కానీ దాని గురించి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బాగా లేట్ చేశారు సార్. అంటే కారణం ఏంటి? ఈరోజు కోర్టు మిమ్మల్ని వారించి దాకా తెచ్చుకున్నారంటే కారణం ఏంటి? రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ అనేది ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కులగణన అనేది మేము చేసి 42% అనేది తీసుకొచ్చాం. కాబట్టి సో మోడీ గారు కూడా దాన్ని అనుసరించే పరిస్థితి మా వల్ల తెలంగాణని రోల్ మోడల్గా తీసుకొని మా యొక్క డిమాండ్కి లొంగేసి భారతదేశంలో జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. అది క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. ఓకే, కానీ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు కోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చినాయో ఈ లోపు ఫాస్ట్గా రిజర్వేషన్స్ ఫైనల్ చేసేస్తాం. దాంట్లో మాకు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ప్రజల యొక్క మద్దతు? దాదాపు 90% మాకే ఉంటాయి. జిల్లా పరిషత్తులు కానీ, ఎంపీటీసీలు కానీ దాదాపు 90 నుంచి 90% పైనే మాకు ఉంటాయి పక్కా. ఓకే, బీఆర్ఎస్కి నేను అనుకోవటం ఒక జడ్పీ కూడా వస్తుందని నేను అనుకోవట్లేదు, ఒకటి కూడా. ఓకే, ఎందుకంటే గతంలో బిల్లులు రాకపోతే చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న వైన మనం చూసాం. సో అటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి బేరేజ్ చేసుకుంటే ఇప్పుడు మీకు వాళ్ళ మద్దతు ఉండే అవకాశం ఉందంటారా? పూర్తిగా చాలా ఇబ్బంది పడ్డారు, సొంత ఆస్తులు కూడా అమ్ముకుని ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని వర్గాలు, ఒక సర్పంచులు మాత్రమే కాదు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతు మా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇందిరమ్మ రాజ్యం అనేది మేమైతే అన్నామో, ప్రజాపాలన ఏదైతే సాగిస్తున్నామో దానికి అనుగుణంగా అందరి మద్దతు. సో ఇందిరమ్మ అంటే గుర్తొచ్చింది, ఇందిరమ్మ ఇళ్ళు కూడా కంప్లీట్గా అన్ని ఇందిరమ్మ ఇళ్ళు కూడా మేము ఏదైతే హామీ ఇచ్చామో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కొద్దిగా ఇదవుతుంది, కానీ లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా 2 క్వశ్చన్స్ సార్ అయిపోయి కంప్లీట్ చేద్దాం సార్. ఇప్పుడు నిజంగా అంటే ఇప్పుడు ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. సో ఏంటి సార్ దీని మీద మీ ఒపీనియన్? అంటే మీరు మొన్న జరిగిన మీటింగ్లో అయితే రేవంత్ రెడ్డి గారు పక్కా ఏంటంటే ఆవిడ మీనాక్షి నటరాజన్ గారు చాలా దీక్షగా దీని మీదే ఉన్నారు. ఇది కంపల్సరీ మనమే కైవసం చేసుకోవాలి, ఎందుకంటే కంటోన్మెంట్ మనకే వచ్చింది. సో ఆ ఉప ఎన్నికలో మనమే పై చేసి సాధించాం.
జూబ్లీస్ కూడా మనమే పై చేసి సాధించాలనేది చాలా పకడ్బందీగా ఉంది. ఇక్కడ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్, సీనియర్ నాయకుడు కదా? జూబ్లీ హిల్స్ అనేది కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం. ఓకే. అంటే దీని యొక్క ప్రభావం నెక్స్ట్ 6-7 నెలల తర్వాత జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ మీద దీని ప్రభావం పడుతుంది. ఓకే. కంటోన్మెంట్ ఎలక్షన్స్ యొక్క ప్రభావం కంటోన్మెంట్ వరకే ఉంటుందేమో కానీ జూబ్లీ హిల్స్ ఎన్నిక యొక్క ప్రభావం టోటల్ హైదరాబాద్ మీద పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. క్యాండిడేట్ విషయంలో కూడా రకరకాల వాదనలు అంటే వినపడతాయి. క్యాండిడేట్ అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ఓకే. కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది. ఇక్కడ పీఈసీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ రికమెండ్ చేసి పంపాలి, 2 పేర్లు కానీ 3 పేర్లు కానీ. పంపిన దాన్ని సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారు కూర్చొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆసక్తి ఉండటం, చాలామందికి ఆసక్తి ఉండొచ్చు, చాలామంది మేము క్యాండిడేట్లను కావాలని అనటం అనేది వాళ్ళకి తప్పేం లేదు. కానీ క్యాండిడేట్ అనేది ఎవరు అనేది ఆఖరి సిఈసి డిక్లేర్ చేస్తుంది తప్పించి ఈలోపు ఎవరు అనేది ఊహాగానాలే కానీ ఎవరికి ఇంత మటుకు ఎటువంటి హామీలు ఇవ్వడం జరగలేదు. పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళని గెలవడానికి అందరం కలిసి పనిచేసి గెలిపిస్తాం. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే సార్ 3 కేసులలో ఇప్పుడు మీరు ఎంక్వైరీలు స్టార్ట్ చేశారు. ఒకటి ఈ కార్ రేస్ విషయం, ఒకటి అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్. ప్రపంచాన్ని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం, చాలా పెద్ద అంశం అది. ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు. ఈ 3 అంశాలలో ఇటు తండ్రి కొడుకుల్ని అటు హరీష్ రావు గారు అందరూ కూడా ఎంక్వైరీ పిలుస్తున్నారు. కేవలం కాలయాపన చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి పెద్దగా జరగని మాట్లాడారు. దాని మీద నేను అసలు స్పందించడానికి ఐఎమ్ నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్ ఫర్ దట్. ఓకే. ఏంటంటే అది పోలీస్ శాఖ దాని మీద ఎంక్వైరీలు చేస్తుంది. దాని మీద స్పందించాలంటే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ, హోంశాఖ చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే అధికారులు డీజీపీ కానీ వాళ్ళు స్పందించాలి. కానీ ఒక పార్టీ నాయకుడి కింద అక్కడ ఏమవుతుందనేది నాకు తెలియదు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది, అదే నేను దానికి అది వాళ్ళు అంటారు. అరెస్ట్ చేస్తారని కానీ చేయలేరని కానీ నేను పార్టీ నాయకుడిని. ఓకే. పార్టీలో పార్టీ వివరాల గురించి మీరు అడిగితే నేను చెప్పగలను కానీ ఐఎమ్ కాంపిటెంట్ పర్సన్ ఫర్ దట్. అంతేగాని ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ రేసులు కావచ్చు, ఇంకా వేరే అవినీతులు కావచ్చు, ఇవన్నిటి గురించి నేను మాట్లాడటం అనేది ఫోన్ ట్యాపింగ్ విషయంలో దాదాపు 250 మంది అది దాని సమాచారం నా దగ్గర ఉండదు. ఓకే. నేను కూడా తెలుసుకొని చెప్పడం కూడా నేను నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్. ఓకే. చెప్పకూడదు. దేశ రాజకీయాల్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్లీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే నేను ఆయనతో పాటు డెఫినెట్లీ నేను ఆయన క్యాబినెట్లో మంచి పొజిషన్. ఓకే. తప్పకుండా జరగాలి సార్, మేము కూడా ఏదో కోరుకుంటాం. ఎందుకంటే ఇన్నేళ్ళు పార్టీని ఉండి అనేక రకాలైన సేవలు అందించారు కాబట్టి తప్పకుండా మీకు ఆ పొజిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.